ఈ భూమి మీద నువ్వు ఏదో సంపాదించాలను లేదా దాచుకొని అందరిలాగా సుఖాలు అనుభవించాలను ఆలోచిస్తే దేవుని త్రాసులో నువ్వు ఎలా కనబడతావు? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి నువ్వు తక్కువగా కనబడిన రోజున మెనే అంటే నీ విషయంలో లెక్క చూసి దాన్ని ఏం చేస్తాడు? అలా ముగించాడా? మధ్యలో మనం ఈ భూమి మీద కనపడం. మెనే అంటే దేవుడు నీ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. ఆయన త్రాసులో నువ్వు చూడగా తక్కువగా కనబడతావు, తక్కువ కనపడ్డా. ఇప్పుడు ఆలోచించండి, మీరు తక్కువగా కనబడుతున్నారో ఎక్కువ కనపడుతున్నారు? దేవుడి కోసం ఎంత చేస్తున్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఈ భూమి మీద దేవుడు ప్రతినిత్యం ఆయన పెట్టే ఖర్చు మనకి ప్రకృతి, ఆహారం, గాలి, నీరు, ఆయన జీవం ప్రతినిత్యం మనల్ని కాపాడుతూ యేసుక్రీస్తు రక్తాన్ని పెట్టి చేసినప్పుడు దేవుడి కోసం ఏం చేయవా? సువార్త ప్రకటించవా? దానికోసం జీవితంలో ఏమి కమిట్మెంట్ ఉండదా? నెలకు దేవుని కోసం 1000 రూపాయలు తగ్గకుండా నేను ఇక్కడి నుంచి పెడతాను, ఫస్ట్ కమిట్మెంట్ తీసుకో. అది చెప్పాలంటే నీ బ్రతుకంతా దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు ఇచ్చే రూపాయి ఎంత అండి? సువార్తకి ఎప్పటికైనా కళ్ళు తెరవండి. దేవుడు నీ నుంచి కోరుకున్నదెంత, నీ వలన దేవునికి అందుతున్నదెంత? కోరుకున్నది, ఆయన ఆశిస్తున్నది కొండంత అయితే, మనల నుంచి వస్తున్నది కనీసం గోరంత కూడా లేదు.